భూములు కొట్టేసిన చిట్టా రెడీ అట. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడినలపై ప్రభుత్వం ఫోకస్. లిస్ట్ లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, 4 ఐఏఎస్లు, మరో 3 రిటైర్డ్ ఐఏఎస్లపై నిఘా. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొలగొట్టినట్లు గుర్తింపు. వీటి విలువ 7,000 కోట్లకు పైన. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయమట. ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడి భూములు కొట్టేసిన చిట్టాను రాష్ట్ర సర్కారు రెడీ చేస్తున్నది. ఎన్నిసార్లు రెడీ చేస్తారు? ఒక్క చర్యలు తీసుకోండి. ఫస్ట్ ఒక చర్య తీసుకుంటే అసలు తెలుస్తుంది. ఏం చర్య తీసుకోకుండా మీరు ఇట్లా చేస్తా అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాస్తవంగా ఎమ్మెల్యేలు ఎవరెవరు అక్రమంగా భూ లావాదేవీలు జరిపారనే దానిపై ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నది. పూర్తి వివరాలు అందిన తర్వాత ఆధారాలను బేస్ చేసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు మాత్రమే కాకుండా కొందరు ఐఏఎస్ అధికారులు కూడా భారీ భూదందారన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆ ఐఏఎస్ ఆఫీసర్ల లిస్టును కూడా సీక్రెట్ గా తెప్పించుకున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తున్నది. ఆ భూములు వారికి ఎలా వచ్చాయి, అంతకుముందు అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి, లావాదేవీలు సక్రమంగా జరిగాయా లేక ధరణి పోర్టల్లో ఒక క్లిక్ తో తమ పేరు మీద నమోదు చేసుకున్నారా అంటూ చూస్తే మాజీ మంత్రి మీద 7,000 ఎకరాలు ఉన్నాయట. బాబా 7,000 కోట్ల విలువ అట. 350 ఎకరాలట. 350 ఎకరాల భూముల విలువ 7,000 కోట్ల విలువ అట. బాబా మామూలు విషయం కాదు. భూములు కొట్టేసిన చిట్టా రెడీ అట. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడినలపై ప్రభుత్వం ఫోకస్. లిస్ట్ లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు, 4 ఐఏఎస్లు, మరో 3 రిటైర్డ్ ఐఏఎస్లపై నిఘా. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొలగొట్టినట్లు గుర్తింపు. వీటి విలువ 7,000 కోట్లకు పైన. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయమట. ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడి భూములు కొట్టేసిన చిట్టాను రాష్ట్ర సర్కారు రెడీ చేస్తున్నది. ఎన్నిసార్లు రెడీ చేస్తారు? ఒక్క చర్యలు తీసుకోండి. ఫస్ట్ ఒక చర్య తీసుకుంటే అసలు తెలుస్తుంది. ఏం చర్య తీసుకోకుండా మీరు ఇట్లా చేస్తా అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాస్తవంగా ఎమ్మెల్యేలు ఎవరెవరు అక్రమంగా భూ లావాదేవీలు జరిపారనే దానిపై ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నది. పూర్తి వివరాలు అందిన తర్వాత ఆధారాలను బేస్ చేసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు మాత్రమే కాకుండా కొందరు ఐఏఎస్ అధికారులు కూడా భారీ భూదందారన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆ ఐఏఎస్ ఆఫీసర్ల లిస్టును కూడా సీక్రెట్ గా తెప్పించుకున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తున్నది. ఆ భూములు వారికి ఎలా వచ్చాయి, అంతకుముందు అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి, లావాదేవీలు సక్రమంగా జరిగాయా లేక ధరణి పోర్టల్లో ఒక క్లిక్ తో తమ పేరు మీద నమోదు చేసుకున్నారా అంటూ చూస్తే మాజీ మంత్రి మీద 7,000 ఎకరాలు ఉన్నాయట. బాబా 7,000 కోట్ల విలువ అట. 350 ఎకరాలట. 350 ఎకరాల భూముల విలువ 7,000 కోట్ల విలువ అట. బాబా మామూలు విషయం కాదు.